ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు మనం పిఠాపురం. పిఠాపురం ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంచేతంటే అక్కడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం, అక్కడ డెవలప్ అది కొంచెం బాగా చేయటం, అది మళ్ళీ కొంతమందికి కంటగింపుగా అయిపోయింది. దాని గురించి అదేదో ఆయన సొంతం అవుతుంది, రేపు పొద్దున్న ఆయన దాన్ని లీడ్ చేస్తారేమో అనే భయం కొంతమందికి పట్టుకుంది. జనరల్గా చెప్పుకోవాలంటే మొన్న ఏదో నాగబాబు గారు ఏదో అన్నారు దీని గురించి. ఆయన అన్న మాటకి అదేదో పెద్ద తప్పుగా తీసుకుని, అందులో ఏంటంటే మెగా ఫ్యామిలీ ఏ చిన్న మాట అన్నా తప్పే భూతద్దాలు ఇచ్చుకుని వచ్చేస్తారు ప్రతి ఓడు. వినాల్సి ముసుగుల్లో చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి చెప్తారు వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళ ఎందుకు అనాలి, ఆయన అలా మాట్లాడాడు, కర్మ అంటే వర్మ అని, ఇలాంటివి రకరకాల. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఠాపురం అనేది మాకు తెలుసున్నంత వరకు మేము అది మన అన్నవరం వెళ్తూ ఉంటే సాములు కూడా దాటినంటే పిఠాపురం వచ్చిందంటే ఇంక అన్నవరం వచ్చేస్తుంది అనుకుంటాం. పిఠాపురం వచ్చింది అన్నవరం. అలాగే అన్నవరం దాటిన తర్వాత పిఠాపురం వచ్చిందంటే సామర్లకోట వచ్చేస్తుంది, ఇక్కడ దిగితే కాకినాడ వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు మాకు తెలుసుంది అయ్యో మా గుళ్ళు అయ్యి ఉన్నాయి. ఏ గుళ్ళు అయ్యి ఉన్నాయి అక్కడ, అంతవరకు కూడా మాకు బాగా తెలుసు. అది కొంతవరకు తెలుసు ఎప్పుడు అక్కడ దిగింది. ఇప్పుడు బాగా పాపులర్, ప్రపంచం అంతా పాపులర్ అయింది ఈయన గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇంత ప్రస్తావన అంటే, ఏదో నాగబాబు గారు ఏదో పెద్ద తప్పు అని వేసినట్టు కొంతమంది ఏమంటారు జర్నలిస్ట్ ముసుగులో రకరకాలు. దీనికి ఏమో ఆ అవకాశం ఆయన కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా దీనికి ఆజ్యం పోసినట్టు అయింది. వైసీపీ వాళ్ళకి ఒక విమర్శలకి పోసినట్టు అయింది ఎవరో వర్మ గారు. ఇందులో తప్పే ఉంది. ఆయన ఏదో ఒక విషయం గురించి మాట్లాడతా ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఈయనకి వచ్చిందన్నారో సీటు పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అయిన తర్వాత, నేను మొత్తం స్టేట్ అంతా తిరగాలి కాబట్టి మీరు ఇక్కడ ఒక 5-6 ఒక కమిటీ కింద వేసి మీరు ఇక్కడ ఉండి చూసుకుంటూ ఉండండి అని చెప్పి, దాంతో పాటు ఈయన ఇది కూడా సహకారం ఉంటుంది వరం కాదని చెప్పని వెళ్ళారు. అప్పుడు ఆ పందాలో ఆయన మొత్తం తిరిగి ఒక 4 రోజులు తిరిగేటప్పటికి ఆయనకు అర్థమైంది, గ్రౌండ్ లెవెల్లో తిరిగేటప్పటికి ఆటోమేటిక్గా అర్థం. ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మన జనసేనకి ఇచ్చిన సీట్లో అదొకటి. అది ఆయనైనా నిలబడవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు, ఎవరికి ఇచ్చినా అది అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొంచెం మంచి మెజార్టీ వస్తుంది అని మేము కూడా ఊహించింది. అంటే 1,00,000 మెజార్టీ వస్తుంది ఆయనకైతే అని చెప్పి చాలామంది ఊహించాం. అక్కడ ఆయన అనేటప్పటికి అభిమానం. వీళ్ళందరూ లోన్ తిరిగిన తర్వాత ఒకటి అర్థమైపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ కింద డిక్లేర్ చేశారో, ఆ డిక్లేర్ చేసిన వెంటనే వీళ్ళు తిరిగేటప్పటికి మొత్తం అర్థమైపోయింది వీళ్ళకి. ఒక రేపు మొత్తం అంతా పిక్చర్ వచ్చేసింది. మొత్తం ప్రజలైతే ఓటర్స్ అయితే డిసైడ్ అయిపోయారు, ఏమైనా సరే వైసీపీని ఓడించి మన పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితిలోనూ మనం నెగ్గించుకోవాలి అనే పట్టుదల జనాల్లో తెలిసిపోయింది. మనకన్నా తెలిసిపోతుంది ఒక్కోసారి వీక్గా ఉందా, లేకపోతే దీన్ని ఏం చేయాలి అని. ఎవరన్నా కొంచెం రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు తిరిగితే తెలిసిపోద్ది అక్కడ. అదే తెలిసింది. మనం ఎంత తిరిగినా
గ్యారంటీగా మనం ఏదో పై మాట తిరుగుతుంది తప్ప ఒక డిసైడ్కి వచ్చేసారండి. వాటర్స్ అంటే మా వాటర్స్ ప్రజలు అన్నారు. అక్కడ ప్రజలు అంటే ఓటు వేసేవాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా ప్రజల కింద లెక్క. వాళ్ళు కూడా 10 మందికి చెప్పి ఓట్లు వేయించేవాళ్ళు. వాటర్స్ వాటర్స్‌లో వైసీ వైసీపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, ఇంకా కమ్యూనిస్ట్ ఉంటుంది, ఇంకా అన్ని రకాల ఓటర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఈసారికి ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వేసి నెగ్గించాలి ఆయన్ని. అక్కడ మెజార్టీతో నెగ్గించి మనకు పేరు తెచ్చి పెడతాడు ఆయన. ఇక్కడ మంచి నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. మనకు మంచి ఆపర్చునిటీది మన నియోజకవర్గానికని అనుకున్నారు. కాబట్టి వాళ్ళు డిసైడ్కి వచ్చి భారీ మెజార్టీ ఇచ్చారు. అది ఎవరో నేను నాలాంటోళ్ళని తిరిగేసి మేము ఏదో చేసేస్తాం అనుకుంటే అది పొరపాటు. అది ఎవడి వల్ల ఇది నెగ్గింది కాదు, ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆ నిర్ణయం అయిపోయింది, ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. మేమే చేసామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు అది ఆయన. అదేదో పెద్ద తప్పులాగా దాన్ని పెద్ద ఎక్స్పోజ్ చేసి పోతద్దాలు పెట్టుకుని వచ్చేసారు జనం. వచ్చేసి అబ్బాయి నాగబాబు గారు చెడగొట్టేసాడు, నాగబాబు గారు ఇలాగనేసాడు, నాగబాబు గారు అలా ఏమనేసాడు ఆయన. అక్కడ జరిగి ఏయో మనసులో ఉన్న మాటలు కొన్ని చెప్పాడు ఆయన. ఇక్కడ కొన్ని మనం కూడా కొన్ని ఒరిజినల్ మాట్లాడుకుంటే కూటమికి నిలబడటానికి కారణం 100కి 200% పవన్ కళ్యాణ్ గారే. ఎప్పుడైతే రాజమండ్రిలో ఆయన కలిసి వచ్చి ములాఖాత్ అయ్యి చంద్రబాబు గారిని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో అప్పుడే జనాలు డిసైడ్ అయ్యారు, మొత్తం మార్పు వచ్చేసింది. ఈయన మళ్ళీ కష్టపడి బీజేపీని కూడా, తెలుగుదేశం అంటే కొంచెం ఎడంగా పెట్టిన బీజేపీ కూడా వాళ్ళని కూడా ఒప్పించి కష్టపడి ఆయన త్యాగం చేశాడు అక్కడ. మొత్తం మీద వీళ్ళందరినీ కలిపి వాస్తవం అది. అటువంటి వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు ఈయన ఒక్కొక్కరికి ఇన్ని సీట్లు, బీజేపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని, జనసేనకి అన్ని 24 ఇచ్చారు. అందులో 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. 24లో మళ్ళీ చెడకూడదని మళ్ళీ బీజేపీ వాళ్ళు పట్టాడితే తెలుగుదేశం వాళ్ళు పోనీ ఎందులో అన్న అకామిడేట్ చేశారంటే చేయలేకపోయినా ఈయనే దాన్ని అకామిడేట్ చేసుకుని మనం తగ్గితే తగ్గుదామని. అప్పటికే ఈయన మీద 100 విమర్శలు ఉన్నాయి. మనం 60 అడగవలసింది, 70 అడగవలసింది, 40 అడగవలసింది. కొంతమంది 24కి అడిగేసి ప్యాకేజ్ తీసేసుకున్నాడు, వాళ్ళకు ఉడికించేసేస్తాడు. ఇటువంటి ఎన్నో మాటలు పడిన వ్యక్తి అయినా పడి ఇంత చేసి మళ్ళీ అందులో మళ్ళీ 3 బయట వాళ్ళకి మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఈయన తగ్గి 21 తగ్గాడు. ఇంకా విమర్శలు ఎదుర్కొని ఉన్నాడు ఆయన. పాపం ఆయనది త్యాగం కదా. మళ్ళీ ఎంపీలు 3 ఇచ్చారు. ఎంపీలు 3 ఇస్తే 3 కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళు మాకు కావాలంటే అందులో కూడా తెలుగుదేశం మరి ఎందుకు చేసిందో తెలియదు. వాళ్ళన్న అన్ని సీట్లు సీట్ ఇవ్వచ్చు. కానీ నాగబాబు గారినేమో ఈయన యాక్చువల్గా 3 ఆ సీట్లు అనకాపల్లి సీటు ఈయనకి ఇచ్చారు, జనసేనకి ఇచ్చారు. ఆయన ఇష్టం. జనసేన ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలాగే 24 సీట్లు కూడా జనసేన ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఇచ్చుకునేటట్టే ఉంటుంది అది. ఆయన దాని డెసిషను పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, తెలుగుదేశం డెసిషను చంద్రబాబు గారు చేస్తారు. అప్పుడు ఆయన మొత్తం అక్కడ సెట్టింగ్ ఏర్పరచుకుని ఇల్లు తీసేసుకుని మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేసి అన్నీ సెటరేట్ చేసేసుకున్న తర్వాత అబ్బాయి లేదు మీరు కాదు ఇప్పుడు ఎవరికి బీజేపీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఆయన మళ్ళీ బీజేపీకి ఇచ్చినప్పుడు ఆయన త్యాగం చేసినట్టు కదా మనం నాగబాబు గారు. ఎన్ని త్యాగాలు అవ్వా. వర్మ గారు వెనకాలని పైకి ఒక మాట మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఈయనకి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అని అనగానే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు బ్యానర్స్ ఈ జెండాలు తగలబెట్టారు. అసలు జెండాలు తగలబెడుతుంటే ఎంత నీచమో తెలుసు అసలు అది.
మన జాతీయ జెండాను మనం ఒక ఎవడన్నా కాలితే ఎంత అవమానంగా మనం చేస్తాం, ఎంత పవిత్రమైనది అది. ఏ పార్టీ జెండా ఆ పార్టీకి అది గౌరవప్రదమైంది. దాన్ని తగలబెడితే అవమానం కింద భావిద్దాం. అటువంటి దాన్ని కార్యకర్తలు తగలబెడతామా? అది సీట్ ఇస్తే అది తెలుగుదేశం ఆయన్ని మాట్లాడుకోవాలి. ఏదైనా అయితే నాకు ఆయన నాకు అంతా ఆయనే. నాకు మొత్తం చంద్రబాబు గారే అన్నాడు ఆయన. అన్నవాడు మరి ఓపిక పట్టాలి కదా! ఓపిక ఏది? ఓపిక లేకుండా పొలవమని వాళ్ళది అంటాం. వీళ్ళు రెడీ అయిపోతాం. ఒక బూతులు కాకుండా బూతులు మొదలెట్టారు. అప్పుడు కామ్గా ఊరుకున్నాం. ఆయన ఎవరో ఒక నాగేశ్వరరావు గారు ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన. మరి అప్పుడే అనకపోయారని. అప్పుడు ఎలక్షన్ ముందు ఎవడన్నా మాట్లాడతాడా? ఎవరో మాట్లాడరు. ఎలక్షన్ సాఫీగా జరగనిస్తానని చూస్తారు కానీ అలాగనుకుంటే ఈయన 60 70 అడిగి చెడదొబ్బొచ్చు కదా! అలా చెడదొబ్బలేదు. ప్రజల గురించి ఆలోచించేటండి. ఇప్పటికే వైసీపీ కబంధాస్తాల్లో నలిగిపోతుంది. ప్రజలు మొత్తం పాడవుతుంది. డెవలప్ లేదు, ఏమీ లేదు. మనం ఇలా కలిసి వెళ్తేనే కానీ ఒక అరాచక పాలన తగ్గించాలని ఇప్పుడు ఇంకా మన రాష్ట్రం ఇంకా వెనకపడిపోతుంది. ఆయన వరకు ఆయన తగ్గాడు. ఎక్కడ తగ్గాలో తగ్గాడు. తగ్గి 10 మందితోటి తిట్టించుకున్నాడు కూడా ఆయన. త్యాగాలు చేశాడు. ఆయనకి ఇచ్చిన 24లో 3 సీట్లు, 3 ఎంపీల్లో 1 ఎంపీ ఇచ్చేలేదా ఆయన? ఎవరు ఇచ్చారు? ఇంకా బీజేపీ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు. త్యాగం చేసింది జనసేన అక్కడ. అలాగే ఇన్ని సీట్లు ఇవ్వటంలో కొంత టీడీపీ కూడా కొంతమందికి త్యాగం చేయవలసి వచ్చింది. మాకు అక్కడ కందులు దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన రూరల్లో ఎంతో అన్నీ పగడ్బందీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత బుచ్చి చౌదరి గారికి ఇవ్వాలి పెద్ద ఆయన అని చెప్పని తెలుగుదేశం పట్టితే అక్కడ త్యాగం చేసాడు ఈయన. అక్కడికి వెళ్ళాడు నిడదోలు. అసలు ఆయనకి అసలు ఏ సంబంధం లేదు, అక్కడ ఏ పట్టు లేదు. వెళ్ళమన్నారు ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే బూరుపల్లి శేషారావు గారు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఆయన్ని తిరిగేశారు. కాకపోతే ఇలా తిట్టేసి మొత్తం ఇవన్నీ తిట్టేయటం, వీళ్ళందరికీ తగలబెట్టేయటాలు ఏం చేయలేదు వాళ్ళ. మనకే రావాలనే ఇది తాపత్రం ఎవరికన్నా ఉంటుంది, ఉందే, చేశారు. అది చేసిన దానికి ఆయన మరి త్యాగం చేసినట్టే కదా. మా తాడేపల్లిగూడెంలో మాకు కూడా ఇప్పుడు ఉలవల మల్లికార్జున ఆయన తెలుగుదేశంలో ఆశ పెట్టుకుని బోడంతా మెయింటైన్ చేసాడు. ఇక్కడ బోడంత ఖర్చులు వాళ్ళకే అవుతాయి. ఆయన అనుకున్నాడు మొత్తం సీట్ అని. ఆయన త్యాగం చేసినట్టు కదా. బొత్స సీట్ గారికి ఇచ్చారు, ఆయన త్యాగం చేసినట్టు కదా. ఆ మంచి సాములు గారు ఆయన బోర్డులంత మంది 3-4 నియోజకవర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి. ఆయన కూడా త్యాగం చేసినట్టు కదా. ఎంతమంది త్యాగఫలం ఇదంతా. కాబట్టి ఇలాగయ్యాం మనం. 164 సీట్లు తెచ్చుకున్నాము. వీళ్ళందరికీ ఈయన వరమ్మ గారు ఒక్కడే త్యాగం చేసేస్తే వచ్చేలేదు ఇది. వరమ్మ గారి త్యాగం వల్ల 21 వచ్చేసినాయా నాకు తెలియగలుగుతాను. ఆయన చేయలేదని అంట్లా, ఆయన చేశాడు. చేస్తే ఆయన కష్టపడ్డాడు. అలాగే అందరం కష్టపడ్డాం, మేము కష్టపడ్డాం. అందరూ త్యాగాలు చేసి మా సీట్ వస్తుందన్నవాడు ప్రతి ఊడు కూడా డిసప్పాయింట్ అయిన ఉన్నాయి. కొత్తపేట తెలుగుదేశం ఇచ్చారు. ఆయన ఎంతో కష్టపడ్డాడు అక్కడ. మరి ఆయన ఏం చేస్తాడు? మరి తప్పదు కదా. ఈ పొత్తులో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటాయి, చేస్తారు. ఒక్క వరమ గారే చేయలేదు కదా. ఇక్కడ మొత్తం ఎక్కడా లేని ఇది ఇక్కడే జరుగుతుంటుంది. వెళ్ళాడు ఆయన. మళ్ళీ ఎమ్మెల్సీ ఆయనకి ఇచ్చారు, నాగబాబు గారికి ఇచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ ఎప్పుడైతే ఇక్కడ అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ తగలబెట్టేస్తాం, జెండాలు తగలబెడతాం, బ్యానర్లు తగలబెడతాం మా తెలుగుదేశం వాళ్ళు. ఓ నానా అల్లరే. లోకేష్ గారిని నానా బూతులు, అలాగే చంద్రబాబు గారిని బూతులు తిడతాం.
ఒక నాయకుడిని అలా తిట్టుకుంటారా? తిట్టుకుంటా ఉంటే మనం చూస్తా కూర్చుంటాం అక్కడ. అది ఆమోదంగా ఉందా అసలను? ఆమోదమైన పద్ధతేనా ఆ రకమైన పద్ధతే? మాకే అనిపించింది. మాకు కూడా మాకు జనసేన. అయి కలవకపోతే ఎలాగుండునో, మాకు కూడా మా 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 లోకేష్ గారిని తిడతా ఉంటే బాధ యేసింది. ఎంచేతంటే కలిసుంటున్నాం మనం. మా నాయకుడు కలిసున్నాడు. ఆయనతోటి శుభ్రంగా కలిసున్నాడు. ఇద్దరు చాలా చక్కగా చేసుకెళ్తున్నారు. లోకేష్ గారు ఏమన్నాడు మొన్న ఎక్కడో కూర్చొని అందరికి టీలు ఇస్తా ఉంటే మా పవన్ అన్న గ్లాసులు లేవా అని అడిగాడు. మాకు చాలా ఆనందం వేసింది అలాగంటే. అటువంటి వ్యక్తిని వాళ్ళు అటువంటోడు, ఇటువంటోడు అని ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే తిట్టేస్తారా? బూతులు తిడతారా? అది కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ఆయనే అన్నాడు. వర్మ గారు అన్నాడు ఏమని, ఈ జనసేన పాత నాయకులు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు నానా అల్లరి చేస్తున్నారు. వాళ్ళు గొడవలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి జనసేన వాళ్ళు అని చెప్పని. మరి మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు మీరు? ఇది ఆయన ఏదో వచ్చింది పూర్వం ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. అప్పుడు పరిస్థితులు ప్రభావం కొంతమంది అనుకోకుండా వస్తుంది. మాకు పెనుగొండలో చంద్రబాబు గారు నిలబడ్డాడు, ఇండిపెండెంట్ వచ్చాడు. అక్కడ పరిస్థితులు అప్పుడు పరిస్థితులను బట్టి, అలాగే ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చాడు ఇండిపెండెంట్గాను. మళ్ళీ వచ్చాడు ఆయన, మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడా? రాలేదు. ఒక్కోసారి జరిగితే ఇటువంటి జరిగినప్పుడు మనం మన వల్లే వచ్చేసిందని అనేసుకోకూడదు. మరి అలాగైతే ఒక రకంగా మనం చెప్పాలంటే అది ఎవరడ్డా అంటే మీరు నేను లోకల్ వాడిని, నాయకుడిని, లోకల్ వాళ్ళైనా అందరూ లోకల్ వాళ్ళే ఉంటారా? ఇది ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అడ్డా పిఠాపురం ప్రజారాజ్యంలో వంగ గీత గారు నిలబడలేదా? ఆవిడ రాలేదా? అక్కడ సీటు మరి ఈ మెగా ఫ్యామిలీది కదా అది. వాళ్ళు చేసిన సేవలు ఎవరు చేసి ఉండరు. నువ్వు చేసేవా? మరి అలాగైతే పొద్దున నువ్వు పనిచేద్దరిగా డైరెక్ట్గా వైసీపీకి వెళ్తారో, లేకపోతే ఇండిపెండెంట్గా నిలబడతారో, తెలుగుదేశంలో నిలబడతారో. ఇచ్చేదంటే బెస్ట్ వచ్చినట్టు మీరు వెనకాల కుటిల రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే ఎలా కుదురుద్ది? అందరం కలిసిమెలిసి ఉండాలి. మీరు ఆయన అందరూ కలిసిమెలిసి ఉండాలి, చెయ్యాలని మేము అందరం చాలా ఆనందించాం. వర్మ గారు చాలా ఇదిగా చేస్తున్నారు. ఇలాంటివి చేస్తుంటే పోనీ అలా ఆయన కాదు అనుకుంటాను కొందా, మళ్ళీ ఎక్కడో ఇప్పుడు 2 రోజులు ఎత్తపోయితే మా వీధులు కూడా 2 రోజులు ఆగితే మొత్తం చెత్త పోగడిపోతుంది. చేసిన మంచి పని ఒక్కటి చెప్పలేదు. అక్కడ ఏదో కొద్దిగా చిన్న గొయ్యి లాంటిది ఏదో కొంచెం చెత్త ఉండేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఫోకస్ చేసి చూపెడుతున్నాడు ఈయన వర్మ గారు. దాన్ని బట్టి ఆయన అనుకోలే, ఎవరు అనుకోలే, వెనకాల ఎక్కేసింది. అది మనం వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కాదు. అది కారులో కూర్చుని వర్మ గారు మీరే రావాలండి అంటే అలాగేనమ్మా అని చెప్పని ఇది మళ్ళీ పోస్ట్ పెట్టడం, ఇది వైసీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం కదా. మీరు తెలుగుదేశాన్ని ధిక్కరించినట్టు కాదు ఇది. వాళ్ళ తిడతామంటేనే ఏమంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బోర్డు అంత అనుభవం మాకు ఇందులో ఉంది. పద్మనాభం గారు లాంటి ఫస్ట్లో అందులో పెడితే ఎగిరిపోయాడు ఆయన. మళ్ళీ మీరు ఇండిపెండెంట్గా నిలబడండి అక్కడ. తెలుగుదేశం వాళ్ళని తిట్టారు కదా, మీ నాయకులనే తిట్టారు. మీరు ఇండిపెండెంట్గా నిలబడండి రేపు వచ్చేటప్పుడు, ఎవరి ప్రమేయం లేకుండా. అనుకున్నంత తేలిక కదండి. ప్రతిదానికి వెనకాలని కుటిల రాజకీయాలు చేయకూడదు. ఏదైనా ఫెయిర్గా రాజకీయం చేయండి చక్కగా. అది అందరం మేము హర్షించాం, మీరంటే ఎంతో గౌరవం కూడా చూపించాము. ఎందుకు దీన్ని రాద్ధాంతం చేసుకుంటారు? ఎందుకు దీన్ని? అదేదో ట్రైన్ లేదు అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇన్ఛార్జో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మీరే చెప్పొచ్చు కదా. నాగబాబు గారికి ఏమన్నది ఇలాగ ఉంది, ఇది మనం చేస్తే రేపు చేయించకపోతే రేపు పొద్దున్న నలుగురు ఇది అవుతారండి అని చెప్పి
అక్కడ ఆయన బోల్డని పనులు చేయించాడు. ఆ పనుల గురించి మీరు ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ మార్కెట్ మార్కెట్ని పూడిపించారు, బస్ స్టాండ్ ఉంటాయి, అవన్నీ బోల్డని పనులు. ఆయన రోడ్లు గీట్లు అన్నీ వేయించాడు, చెందాడు. ఇవన్నీ ప్రపోజల్స్ పెట్టారు, కొన్ని ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ చేస్తాను మరి అవన్నీ మీరు ఎందుకు చెప్పకండి? ఈ ఒకటి ఎందుకు చెప్తున్నారు మీరు? మీ సొంతమా ఏంటి నాకు తెలియకడుగుతాను అక్కడ. అది మెగా ఫ్యామిలీ, చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అడ్డా. ఆయన ఏదో అనేసాడు, ఏమనేసాడు? ఆయన చేసిన దాంట్లో ఎవడో కూడా నిన్నగాక మొన్న అతను ఎవరో ఒంట్లో బాగోకపోతే ఒక యూట్యూబర్ వాళ్ళ అన్నగారికి ఏదో బాగోలేదని చెప్తే అతను బతకడం అని చెప్పానంటే ఇక 8 లక్షలు 9 లక్షలు అవుతుంది అనుకుంటే నా దగ్గర 4 లక్షలు ఉన్నాయండి. ఇంకో నా దగ్గర 4 లక్షలు ఉన్నాయంటే ఆ 4 లక్షలు పెడితే నేను ఆపరేషన్ కూడా 99% కష్టం అంటున్నారండి అని గోలెడితే భార్య బిడ్డలు ఉన్నారండి అతనికి. గుండె దగ్గర ఏదో ఉంది, అవన్నీ కలిసిపోతున్నాయని చెప్పినంటే అప్పటికప్పుడు ఆయన 2 లక్షలు ఇచ్చి అపోలోలో చేర్పించి ఆయన ఇచ్చినట్టు చెప్పొద్దు అన్నాడు ఆయనకి. ఒక మనిషిని మనిషిని పక్కన ఉంచి నువ్వు అది చూసుకోవాలి, మానిటరింగ్ చేసుకురా, నేను ఇచ్చానని చెప్పొద్దు. ఆయన అప్పటికప్పుడు 2 లక్షలు ఇచ్చాడు, ఇంకా మిగతా పోజ్ చేసి ఆయన ఇచ్చాడు. ఎవరో తెలుసండి ఇది. నాగబాబు గారు ఎవడికి ఏం చేశాడో జబర్దస్త్ వాళ్ళని అడగండి, లేకపోతే ఇంకోళ్ళని అడగండి. అక్కడ వాళ్ళకి ఎంత వాళ్ళ ముగ్గురికి కూడా చేతులు ఎముకలు లేకుండా చేస్తారు. అటువంటి వ్యక్తుల మీద మీరు ఇక్కడ ఆ ఒక్క ఊరే అలరలర చేసేస్తారా కూర్చుని? మీరు అనుకున్నట్టుగా జరిగిపోద్ది అనుకున్నారు అక్కడ? ఏమి అవదండి. ఆయన గట్టిగా వర్క్ చేస్తాడు. ఆయన ప్రజల అభిమానం ఆయనకుందే, ప్రజల అభిమానాన్ని వమ్ము చేయడం ఆ నమ్మకం మా అందరికీ ఉంది. భవిష్యత్తులో కూడా ఆయన అంత అందంగానూ చేస్తాడు ఆయన అక్కడ. వర్మగారు వల్లనో వర్మగారి వల్ల ఆయన లేకపోతే అవుతాడా అని కొంతమంది అడుగుతున్నారు. నేను అంటాను, ఆయన లేకపోతే 1,00,000 వచ్చినేమో అనుకుంటాను నేను. ఇలాగ వెనకాల ఏం మాట్లాడుతూ ఉంటే ఎలాగండి అది? పైగా నాకు ఆయన పూజ్యుడు లోకేష్ గారు మాకు ఆద్యుడు అని చెప్తాడు. ఓ పక్క నుంచి బూతులు తిడతా ఉంటే నువ్వు ఎందుకు ఖండించవాడిని? పచ్చి బూతులు తిట్టారు ఆ రోజున. ఆ బాధ ఆయనకి వేసి ఉండొచ్చు కదా. మాతో ఎంత ఇదిగానే ఉంటున్నారని నాగబాబు గారు మనసులో ఉండి, అది తెలుగుదేశం సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మనం అందులో మనం కళ చేసుకోకూడదు. ఇది మన జనసేన పార్టీ ఆవిర్భావ సమితి, దీంట్లో మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు, తప్పు అని చెప్పిన ఆయన సంస్కారంగా ఆగి ఉంటారేమో. చేసి ఎవడు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరూ లేరండి. మనం వెనకాల నుంచి చేసేస్తే ఎదర ప్రతి ఓడు నమ్మేస్తాడు అనుకోవడం. వెనకాల నుంచి కదండి, ఏదైనా రాజకీయాలు స్ట్రైట్గా చేయండి, మంచి లైఫ్ ఉంటుంది మీకు. ఎంతసేపు చూసినా ఎక్కడో ఏదో మాకు అనిపిస్తూ ఉంటుంది మీ ఫేస్ చూసేటప్పటికి. ఇందులో ఇదివరకు మన వరమ గారు అలా చించేస్తారు, ఇలా చించేస్తారు అనుకున్నాం. మీ ఫేస్లో ఒకసారి చూస్తూ ఉంటే మీలో ఉండే మీకే తెలుస్తలేదు, కానీ మీ ఫేస్లో ఒక విధమైన డిఫరెంట్ కనపడుతుంది, మీకు తెలుస్తలేదు. అది ప్రజలకు తెలుస్తుంది. అది పిఠాపురాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అది పవన్ కళ్యాణ్ గారు అడ్డా. ఎప్పుడైనా ప్రజలు నమ్మారు, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయడైనా అంతవరకు మాకు తెలుసు. ఎవరు ఇవన్నీ నికృష్టమైన వెనకాల నుంచి ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా ఏమీ అవ్వదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా చేయండి. ఇచ్చి ఆయన మాకు ఇంకొక ఎమ్మెల్సీ బీజేపీకి ఎమ్మెల్సీ మిగిలి తెలుగుదేశం ఆయనది, అది ఆయనకు సంబంధించింది. మాట్లాడితే అసలు ఆయనకు ప్రిఫరెన్స్ ఎత్తలేదు, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఎత్తలేదు, వాళ్ళకి ప్రిఫరెన్స్. ఆయన అక్కడ జనాన్ని నెట్టాడు, చేసాడు, చెందుతున్నాడు, అంత బోల్డ్ అంత వర్క్ చేసుకుంటున్నాడు ఆయన.
మొత్తం ఇక్కడికే కదా, మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ అంతా నీకా నాకు అన్నట్టు చేయించాడు. ఎవడో చేయించలేదు అలాగా. పంచాయతీరాజ్కి ఇప్పుడు వరకు వచ్చి ఇప్పుడు సర్పంచ్లు ఎంతో ఆనందపడుతున్నారు దాని గురించి. ఇంకా ఆయన అసలు చాలా తగ్గాడు. ఆయన ఏదన్నా ఉందంటే, నాగబాబు గారు ఏదన్నా ఉందంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఇటువంటి కుట్రలు కుయుక్తులు వాళ్ళకి మన లేవు అసలు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి కుట్ర పన్నుతో తెలీదు, 10 మందికి హెల్ప్ చేసివే తెలుసాడు. అటువంటి వాడికి దేవుడి సహకారం ఎప్పుడు ఉంటుంది? మీ ఇలాంటి వాడికి ఎన్ని కుట్రలు పన్నినా దానికి ఏమి జడిసి పని ఉండదు, జంకి పని ఉండదు. మీరు అంత ఇదిగా వచ్చినప్పుడు 4 సంవత్సరాల తర్వాత అప్పుడు ఇండిపెండెంట్గా నిలబడి ఉంటారు, తెలుస్తుంది. మాకు చాలా అనుభవం మాకు ఉంది. మీరు ఒక్కళ్ళే మేధావులు అనుకోకండి. మాకు చాలా మేధావుతనం ఉంది. మాకు ఈ ఎవడెవడు ఎలా రాజకీయాలు చేస్తున్నారో, ఈ రాజకీయాలు పరిస్థితులు బట్టి చూస్తే, అక్కడ పరిస్థితులు ప్రభావాలు చూస్తే అన్నీ తెలుస్తాయి. మాకు తెలుసు. మాకు తెలియని చాలా అనుభవం మాకు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు గారు, జై నాగబాబు గారు, జై చిరంజీవి కూడా, జై జనసేన, జై హింద్.